హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ధృతరాష్ట్రుడు వాసుదేవునితో, వాసుదేవ త్వరలోనే హస్తినాపుర సైన్యం ద్వారకపై దండయాత్రకు వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత సుభద్ర ద్వారక సరిహద్దుల్లో రథాన్ని ఆపి, నాథా, మనం ద్వారక సరిహద్దులు దాటి వచ్చాము, ఇక మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత మీరు రథాన్ని నడపండి అని చెప్తుంది. అప్పుడు అర్జునుడు, నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుని వెతికి వెంటనే నిన్ను వివాహం చేసుకోవాలి, లేకపోతే మీ అన్నయ్య బలరాముడు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు అని అంటాడు. అప్పుడు సుభద్ర, వివాహమా? ఈ అడవిలో నేను వివాహం చేసుకోను, నేను మిమ్మల్ని వివాహం కళ్యాణ మండపంలోనే చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు అర్జునుడు, కళ్యాణ మండపమా? నేను ఇక్కడ కళ్యాణ మండపాన్ని ఎలా నిర్మించగలను అని అంటాడు. అప్పుడు సుభద్ర, మీకు ఇంకా మా అన్నయ్య గురించి తెలిసినట్లు లేదు. ద్వారకలో కళ్యాణ మండపం నిర్మిస్తున్నప్పుడు మా అన్నయ్య ఆ మండపాన్ని చూపించి, సుభద్ర, నీ వివాహం ఈ మండపంలోనే జరుగుతుంది అని చెప్పాడు, కనుక నా వివాహం కళ్యాణ మండపంలోనే జరుగుతుంది అని అంటుంది. అప్పుడు అర్జునుడు, మా శకునిమామ గురించి మీకు తెలియదు, నా ముందు ఒక పెద్ద సమస్య ఉంది. శకునిమామ తప్పకుండా హస్తినాపురికి ద్వారకకు మధ్య యుద్ధం జరిగేలా చేస్తారు. మా ఇంద్రప్రస్థం ఇంకా స్వతంత్ర రాజ్యం కాలేదు, త్వరలోనే నాకు ఆదేశం వస్తుంది, మాధవునిపై గాంధీవం ఎత్తి యుద్ధానికి రావాలని అని అంటాడు. అదే సమయంలో ద్వారకలో శకుని వాసుదేవునితో, కేవలం హస్తినాపుర సైన్యమే కాదు వాసుదేవ, ఇంద్రప్రస్థ సైన్యం కూడా మీతో యుద్ధం చేయడానికి వస్తుంది. మీరు ఒక విషయం మర్చిపోయినట్లున్నారు, ఇంద్రప్రస్థం ఇంకా స్వతంత్ర రాజ్యం కాలేదు. మీరు ఏ వ్యక్తి కోసమైతే మా యువరాజుని అవమానించారో అదే వ్యక్తి ద్వారక బయట గాంధీవం ధరించి మీతో యుద్ధం చేయడానికి వస్తాడు వాసుదేవ అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ తరువాత వాసుదేవుడు కుంతీదేవి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, ఇప్పుడు నా ప్రియ సోదరి మీ కొడుకుకి భార్య అయింది. హస్తినాపురికి ద్వారకకు మధ్య ఉన్న వైరానికి దండనను నా చెల్లెలకి మీరు విధించరని నేను నమ్ముతున్నాను అని అంటాడు. వెంటనే కుంతీదేవి, నేను సుభద్రను ఆహ్వానించలేను వాసుదేవా, ఎందుకంటే విభజించింది సంపదను మాత్రమే, అధికారాన్ని కాదు. నవవధువుని ఆహ్వానించాల్సింది కేవలం మహారాజ దంపతులు మాత్రమే అని అంటుంది. అప్పుడు వాసుదేవుడు, పెద్ద చిక్కు సమస్య వచ్చినట్లుందే మహితాత్మ, హస్తినాపురి అర్జునుని భార్యను స్వాగతించకపోతే ఇంద్రప్రస్థం స్వతంత్ర నగరమని ఆమోదించబడుతుంది. ధృతరాష్ట్ర మహారాజా, మీరు అర్జునుని భార్యను స్వాగతించి ద్వారకతో బంధుత్వం కలుపుకోవలసి ఉంది, లేకపోతే పాండుపుత్రులను స్వతంత్రులని అంగీకరించవలసి వస్తుంది. మీరేమంటారు మహితాత్మ భీష్మ అని అడుగుతాడు. వాసుదేవుని మాటలు విన్న భీష్ముడు, ధృతరాష్ట్ర, అర్జునుడిని తన భార్యతో స్వాగతించు అని చెప్తాడు. ఆ తరువాత సుభద్ర అర్జునులు తమ రథంపై తిరిగి ద్వారకకు వస్తారు. ఇద్దరూ కుంతీదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అర్జునుడు కుంతీదేవిని చూసి బాధపడుతూ, అమ్మా, మీరు ఇంద్రప్రస్థం రాకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు మీ హృదయం ఎంత క్షోభిస్తుందో నేను అర్థం చేసుకోగలను. మేము స్వతంత్రులం అవుతామమ్మా, మీ ఆదేశం ప్రకారం మీ పాదధూళితో ఇంద్రప్రస్థం పునీతమవుతుంది అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, వెళ్ళు అర్జున, ఇంద్రప్రస్థం వెళ్ళి రాజసూయ యజ్ఞం చేయండి, నీ తపస్సు పూర్తయిందని కృష్ణుడు అన్నాడు, నీ పర్యటన అంతా పూర్తి చేసుకొని ఇంద్రప్రస్థం వెళ్ళు, ఇంద్రప్రస్థం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అర్జున అని అంటుంది. ఆ తరువాత అర్జునుడు సుభద్రల వివాహం మొదలవుతుంది. అర్జునుడు వివాహ సమయంలో ద్రౌపదిని తలుచుకుంటూ, పాంచాలి, ధర్మం సాంప్రదాయం ఆదేశించిన కారణంగా నేను నా జీవితంలోకి ఇంకొక భార్యను ఆహ్వానించవలసి వస్తుంది. ఈ వివాహం వల్ల మీపై నాకున్న అంకితభావం మరింత పెరుగుతుంది. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ వివాహానికి మీ అనుమతి లభించును కాక
నా నూతన భార్యకు మీ ప్రేమ రక్షణ లభించునుగాక అని అనుకుంటాడు. ఆ తర్వాత వారి వివాహం పూర్తయి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తారు. ధృతరాష్ట్ర మహారాజు వారిని ఆశీర్వదించి, అమ్మా సుభద్ర, కురుకులంలోకి నీకు ఇదే స్వాగతం. మా స్వాగత వచనాల కోసం నువ్వు అర్జునుడు హస్తినాపురం రావాల్సిన అవసరం లేదు, ఇంద్రప్రస్థానికే వెళ్ళవచ్చు. హస్తినాపురం నుంచి నీకు రావాల్సిన కానుకలన్నీ ఇంద్రప్రస్థానికే పంపిస్తాము అని చెప్పి, రాగాంధారి వెళ్దాము అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత అర్జునుడు సుభద్ర గాంధారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. గాంధారి కూడా వారిని ఆశీర్వదించి బాధతో అక్కడి నుంచి తిరిగి వెళ్తుంది. ఆ తర్వాత అర్జునుడు సుభద్ర భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తాడు. భీష్ముడు, నా పాదాలను తాకకండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించలేను అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, ఆశీర్వచనాలు అంటే మనసులోని భావనలు మహితాత్మ. జలాశయం దగ్గర చేతులు చాపిన వారికి జలం తప్పకుండా లభిస్తుంది, జలాశయం వారిని తిరస్కరించదు. అదేవిధంగా పెద్దలకు ప్రణామాలు చేసిన పిల్లలకు వారి ఆశీర్వచనాలు తప్పకుండా లభిస్తాయి అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు, ఇంకిపోయిన జలాశయం నుంచి జలం లభించదు వాసుదేవ, ఈ అధర్మాన్ని చూసి నా హృదయం కూడా ఇంకిపోయింది అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, ఏది అధర్మం మహితాత్మ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, నిశ్చితార్థమైన కన్యను వేరొకరు వివాహం చేసుకోకూడదు వాసుదేవా అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, అంతే, కన్యా ఇష్టాయిష్టాలకు ఎటువంటి ప్రాముఖ్యం లేదా మహితాత్మ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, కన్య ఇష్టాయిష్టాలను తెలుసుకొని మీరు మాట ఇచ్చి ఉంటే అది మంచిగా ఉండేది, కానీ సాంప్రదాయాన్ని ఖండించడం మంచి పద్ధతి కాదు వాసుదేవా. మనిషికి ఇంకొక మనిషిపై నమ్మకం ఉండాలంటే సాంప్రదాయాన్ని పాటించి అనుసరించాలి అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, సంప్రదాయాన్ని మామిడి పండుతో పోలుస్తారు మహితాత్మ. అది పిందగా ఉన్నప్పుడు వగరుగా ఉంటుంది, కొంతకాలం గడిచిన తర్వాత దాని రుచి పుల్లగా మారుతుంది. పులుపు ఎవరు ఇష్టపడతారో వారు దానిని ఆరగించి ఆనందిస్తారు. అలా మరికొంతకాలం తర్వాత అది తీయగా మారుతుంది, దానిని అప్పుడు అందరూ ఇష్టపడతారు. అలా కొంతకాలం గడిచిన తరువాత అది కుళ్ళిపోతుంది, దాని నుంచి దుర్వాసన వస్తుంది, అప్పుడు దానిని ఎవరూ ఇష్టపడరు. ఇక మిగిలేది టెంక మాత్రమే, అది ఎవరికీ ఉపయోగపడదు. సంప్రదాయం పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు మహితాత్మ. ఒకవేళ సంప్రదాయం సుఖాన్ని ఇచ్చే బదులుగా దుఃఖాన్ని ఇస్తుంటే ఇక ఆ సంప్రదాయాన్ని భూమిలో పాతిపెట్టి కొత్త సాంప్రదాయాన్ని అనుసరించవలసింది వస్తుంది మహితాత్మ అని అంటాడు. వెంటనే భీష్ముడు, ఏ సంప్రదాయం సరైనది అవుతుంది, దానిని ఎవరు నిర్ణయిస్తారు, నీవా వాసుదేవా అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, నేను కాదు, కాలమే నిశ్చయిస్తుంది. ఇక ఆ కాలగమనాన్ని అందరూ ఆమోదించవలసి ఉంటుంది మహితాత్మ భీష్మ. ఇప్పుడు సమస్త ఆర్యవర్తనంలో సంక్రమణం మొదలవుతుంది. ఏ విధంగా అయితే సంక్రాంతి సమయంలో సూర్యనారాయణుడు తన గమనాన్ని మార్చుకుంటాడో అదేవిధంగా సమస్త ఆర్యవర్తనం తమ గమనాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రాచీన సాంప్రదాయాలు నశిస్తాయి, పురాతన సామ్రాజ్యాలు ధ్వంసమైపోతాయి, నవీన ధర్మం స్థాపితమవుతుంది, నవయుగం ప్రారంభమవుతుంది. ఇక పరిభ్రమించే కాలంలో మీరు ఏ పక్షాన ఉంటారో ఆ నిర్ణయం మీరే తీసుకోవాలి. ఎందుకంటే కాలభ్రమణంలో అందరూ నలిగిపోతారు. అధర్మాన్ని అనుసరించే వారిలో మార్పు వస్తుంది, ధర్మాన్ని అనుసరించే వారితో నవశకం మొదలవుతుంది. ఇది నిశ్చయం. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.